ఫెస్టివల్స్ అండ్ మ్యారేజ్ సీజన్స్ వచ్చాయండి. ప్రతి లేడీకి ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే బ్లౌజెస్. ఎస్, శారీ కొనుక్కుంటాం కానీ బ్లౌజెస్ ఎటువంటి వేసుకోవాలనేది మనకి పెద్ద ప్రాబ్లం. లాంగ్ పెట్టుకోవాలా, షార్ట్ పెట్టుకోవాలా, రౌండ్ నెక్ పెట్టుకోవాలా, వర్క్ చేయించుకోవాలా ఏంటా అనేది చాలా పెద్ద ప్రాబ్లం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంతి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతిస్ బ్లాగ్ వే ఆఫ్ లివింగ్. చాలామంది నాకు ఫోన్ చేస్తారు, పిక్స్ పెడతారండి వాట్సాప్లోని. మా ఫిజిక్ ఇలాంటిది, షార్ట్గా ఉంటాము, షోల్డర్ బ్రాడ్గా ఉంటుంది, కొంచెం వెడల్పుగా ఉంటాం. అండ్ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం వాళ్ళు నాకు చెప్పేది ఏంటి అంటే వాళ్ళ ఈ హ్యాండ్ అండి. హ్యాండ్ వెడల్పుగా ఉంటుంది, చాలా ఫ్లఫీగా ఉంటుంది, లావుగా ఉంటుంది అని చెప్తారు. ఇటువంటి వాటికి ఎటువంటి బ్లౌజెస్ వేయాలి అనేది సలహా అడుగుతారు. ఈరోజు నేను మీకు నా బ్లాగ్లో ఇదే ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పబోతున్నాను. చాలా అని టిప్స్ చెప్పబోతున్నాను, ఎటువంటి బ్లౌజెస్ వేసుకోవాలనేది. నేను ఒకటి చెప్తాను, ఎప్పుడు కూడా మీరు పక్క వాళ్ళు ఏది వేసుకుంటున్నారో సేమ్ శారీ వేసుకుంటారు. ఒకే ఇంట్లో ఇద్దరు సిస్టర్స్ సేమ్ శారీ కొంటారు, కానీ ఒక సిస్టర్కి చాలా బాగా కుదురుతుంది, ఇంకొకరికి కుదరదు. ఏంటి, సేమే కొంటాము, సేమ్ టైలర్కి ఇస్తాము, సేమ్ మెటీరియల్ తీస్తాం, కానీ ఇద్దరిలో డిఫరెన్స్ వస్తుంది. అంటే ఏంటి అంటే ఫిజిక్లో ప్రాబ్లం వస్తుంది. అంటే ఒకరు ఒకలాగా ఉంటారు, ఒకరు ఒకలాగా ఉంటారు. అందువల్ల కూడా వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఒక సిగ్నేచర్ పెట్టుకోవాలండి. ఎప్పుడైతే వేసుకుంటారో అంటే వేసుకునే వాళ్ళు, నాకు బ్యాక్ ఓపెన్ సూట్ అవుతుంది, నాకు ఫ్రంట్ ఓపెన్ సూట్ అవుతుంది, రౌండ్ నెక్ సూట్ అవుతుంది, లాంగ్ హ్యాండ్ సూట్ అవుతుంది అనేది ఎప్పుడైతే మీకు తెలుస్తుందో మీకు, అప్పుడు మీరు ఏదైనా కంఫర్టబుల్ అండ్ కాన్ఫిడెంట్గా మీరు వేసుకోగలరు. బట్ ఈరోజు నేను కొన్ని టిప్స్ మీకు చాలా మంచిగా చెప్పబోతున్నాను. మీరు చక్కగా ఇవన్నీ ఫాలో అవ్వండి అండ్ చూడండి, ఎంతో కాన్ఫిడెంట్గా ఎటువంటి శారీ అయినా, కాటన్ అవనియండి, సిఫాన్ అవనియండి, జార్జెట్స్ అవనియండి, పట్టు అవనియండి, ఈవెన్ తక్కువ రేట్ అవనియండి, కాస్ట్ ఎక్కువ అవనియండి, బట్ చక్కగా మంచి బ్లౌజ్ కానీ మీకు సూటబుల్గా వేసుకుంటే దాని క్వాలిటీ అండ్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా? కొన్ని టిప్స్ చెప్తాను. టిప్ నెంబర్ 1, ఎప్పుడు కూడాను మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో మీకు ఈ హ్యాండ్ చాలా లావుగా ఉంటుంది, షార్ట్గా ఉంటారు అండ్ షోల్డర్ వెడల్పుగా ఉంది అనుకుంటే స్టిఫ్ మెటీరియల్ అనేది యూస్ చేయొద్దు అండి. కాటన్ ఎస్పెషలీ ఏదైతే స్టార్చ్ ఉంటుంది, ఎక్కువ గట్టిగా ఉంటుంది, పట్టి ఉంటుంది, ఆ మెటీరియల్ అనేది అవాయిడ్ చేయండి. టిప్ నెంబర్ 2, ఎప్పుడు కూడాను మీరు బిగ్ ఫ్లోరల్ ప్రింట్స్ వేయొద్దండి. ఈవెన్ యానిమల్స్ బిగ్ సైజ్లో ఇప్పుడు చూస్తున్నాం ఏంటి అంటే రెడీమేడ్లోని బిగ్ ఫ్లవర్స్ వస్తున్నాయి, యానిమల్స్ వస్తున్నాయి, బర్డ్స్ వస్తున్నాయి. అటువంటిది అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే పెద్ద ప్రింట్ వేస్తారో మీ హ్యాండ్ ఇంకా వాల్యూమ్ కనిపిస్తుంది. సో అవాయిడ్ చేయండి. టిప్ నెంబర్ 3, కాంట్రాస్ట్ బ్లౌజెస్ మీరు ట్రై చేయండి అండ్ డార్క్ బ్లౌజెస్ వేసుకోవడానికి ట్రై చేయండి. లైట్ బ్లౌజెస్ అయితే మాత్రం వేసుకోవద్దు. డార్క్ బ్లౌజెస్ కూడా ఏంటి అంటే టిష్యూ అవాయిడ్ చేయండి. గ్లిటరీ ఇప్పుడు చూస్తున్నారా, బ్లౌజెస్లో ఎక్కువగా గ్లిటర్ ఉండేది వస్తుంది, అటువంటివి మీరు అవాయిడ్ చేయండి. టిప్ నెంబర్ 4, బ్లౌజెస్కి ఎప్పుడైనా మీరు వర్క్ చేయించుకోవాలి అనుకుంటే బ్లౌజెస్కి ఓవరాల్గా ఈ రోజుల్లోని పెద్ద లక్ష్మీ బొమ్మలు వస్తున్నాయి, పెద్ద నెమళ్ళు, పెద్ద బ్రాడ్వి కలసాలు, అటువంటివి వస్తున్నాయి. అటువంటివి అవాయిడ్ చేయండి. ఎవరైతే ఎక్కువగా షార్ట్ ఉంటారు అండ్ హ్యాండ్ షార్ట్గా ఉండి లావుగా ఉంటుంది అండ్ ఈ హ్యాండ్ పార్ట్ ఎప్పుడైతే ఎక్కువగా వెడల్పుగా ఉంటుంది, అటువంటి వాళ్ళకి అటువంటి డిజైన్స్ వేయడంతో ఇంకా బ్రాడ్నెస్ అనేది ఎక్కువగా కనబడుతుంది. సో ఫ్రెండ్స్, ఇటువంటి ప్రింట్స్ అవనియండి, వర్క్స్ అవనియండి, అవాయిడ్ చేయండి. బ్లౌజెస్ అనేది ఎప్పుడైతే మీకు షార్ట్ వేసుకోవాలనుకుంటారో మినిమం 6 ఉండాలండి, 6 ఇంచెస్ స్టార్టింగ్ ఉండాలి. షార్ట్ చాలా ఎక్కువ షార్ట్ ఉండడంతో ఏంటంటే ఈ లెంత్ అనేది ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది అండ్ చాలా ఎక్కువగా మీకు ఈ హ్యాండ్ అనేది బాన్సీగా అండ్ ఏంటంటే ఫ్లఫీగా అండ్ లావుగా కనబడుతుంది. అందువల్ల ఏంటి అంటే హ్యాండ్ మీకు మినిమం 6 పెట్టుకుంటే చాలా బాగుంటుంది. టిప్ నెంబర్ 5, బోట్ నెక్స్ అవాయిడ్ చేయండి. చాలా వింతగా ఉంది కదా, అంటే మేము బోట్ నెక్స్ మా లాంటి వాళ్ళు వేసుకోకూడదు అంటారా? వేసుకోవాలండి.
వేసుకోవచ్చు. ప్రతి డిజైన్ ప్రతిదీ మనం వేసుకోవాలి, బట్ కొంచెం చిన్న చిన్న టిప్స్ పాటించుకొని ప్రతిదీ వేసుకోవచ్చు. సో బోట్ నెక్ వేసుకున్నప్పుడు ఏంటి అంటే మన ఈ కాలర్ బోన్ ఏదైతే ఉంటుందో దీనికంటే 1 ఇంచ్ డౌన్ పెట్టుకొని మీరు బోట్ నెక్స్ వేయండి. బోట్ నెక్స్ వేస్తూ డౌన్ ఎప్పుడు కూడాను పైనుంచి మాత్రం బోట్ నెక్ వేసుకోవద్దు. ఎప్పుడైనాను షోల్డర్ లెంత్ తక్కువ పెట్టుకుంటూ బోట్ నెక్ డౌన్ పెడుతూ నీట్గా వేసుకుంటే బోట్ నెక్ చాలా చక్కగా అందంగా ఉంటాయి. నా టిప్ నెంబర్ 6, ఎప్పుడైనాను ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైతే హ్యాండ్స్ పెట్టుకుంటారో, ఎవరివైతే హ్యాండ్స్ లావుగా ఉంటాయి, షార్ట్ అండ్ షోల్డర్స్ బ్రాడ్గా ఉంటాయి, నెక్ షార్ట్గా ఉంటుంది, హైట్ తక్కువ ఉంటుంది, అటువంటి వాడు ఎల్బో లెంత్ అండ్ 3/4 లెంత్ అండ్ లాంగ్ హ్యాండ్స్ది ఎక్కువగా ప్రిఫర్ చేయాలండి. ఎల్బో లెంత్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఎప్పుడైతే మీరు 3/4 హ్యాండ్స్ అండ్ లాంగ్ హ్యాండ్స్ వేయాలి అనుకుంటున్నారో స్ట్రెచబుల్ మెటీరియల్ అనేది మాత్రం పక్కాగా వేసుకోండి. స్ట్రెచబుల్ మెటీరియల్ అనేది ఎందుకు నేను అంత ఇన్సిస్ట్ చేస్తున్నానంటే ఇక్కడ వరకు అయితే ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే ఇక్కడి నుంచి మీరు 3/4 హ్యాండ్స్ వేస్తారో ఇక్కడ కానీ పట్టేసినట్టుగా అయితే ఈ హ్యాండ్ పోర్షన్లో మీకు ఆ ఫ్లఫీనెస్ అనేది కనబడుతుంది. అందువలన ఇక్కడి నుంచి ఇక్కడికి ఎప్పుడైతే మీరు స్ట్రెచబుల్ మెటీరియల్ వేస్తారో ఇక్కడ మీకు కొంచెం లూజ్ వస్తుంది అండ్ మీకు ఆ ఫినిషింగ్ అనేది చాలా చక్కగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీరు లాంగ్ హ్యాండ్స్ ప్రిఫర్ చేస్తారో స్ట్రెచబుల్ మెటీరియల్ అనేది మాత్రం తప్పకుండా వేసుకోండి. నా టిప్ నెంబర్ 6, ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా మీరు స్లీవ్లెస్ వేసుకోవద్దండి. అగైన్ ప్రశాంతి గారు ప్రతిదీ వేసుకోవద్దే అంటున్నారు. వేసుకోవద్దు అంటున్నాను, బట్ సేమ్ టైం నేను దానికి వేసుకునే సొల్యూషన్ కూడా చెప్తున్నాను. ఎప్పుడైతే స్లీవ్లెస్ వేసుకుంటారో దాని లెంత్ అనేది చాలా తక్కువగా పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎంత తక్కువ పెడతారో అంత మీకు ఇక్కడి నుంచి ఈ లెంత్ అనేది మీకు ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఇంకా లావుగా అనిపిస్తారు. సో 2 ఇంచెస్ మినిమం పెట్టండి. స్లీవ్లెస్ వేసుకున్నప్పుడు 2 to 2.5 వరకు పెట్టండి. అంతేగాని 1.5 కానీ లేదా అంటే 2 కంటే కొంచెం తక్కువ పెడదా అనేది మాత్రం పెట్టుకోవద్దు. 2 కంటే ఎక్కువ పెట్టి 2.5 వరకు మాత్రం పెట్టి అప్పుడు మీరు స్లీవ్లెస్ కూడా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చాలామంది ప్రిన్సెస్ కట్ అంటారండి. సో ప్రిన్సెస్ కట్ అనేది కూడా మీరు ఎప్పుడైతే వేసుకోవాలనుకుంటున్నారో ప్రిన్సెస్ కట్ వేసుకోవడానికి నెట్టెడ్ అవనియండి, క్రేప్ అవనియండి, షిఫాన్ జార్జెట్స్ అటువంటి వాటికి ప్రిన్సెస్ కట్ చాలా బాగుంటుంది. ప్రిన్సెస్ కట్ కూడా అందరికీ బాగుండదండి. ఎందుకంటే షేప్ అనేది ప్రిన్సెస్ కట్లోని ఒక అణిచిపోతుంది అండ్ మీకు ఒక కాన్ఫిడెన్స్గా శారీ మీద లుక్ రాదు. సో ప్రిన్సెస్ కట్ అనేది అవాయిడ్ చేయండి. ప్రిన్సెస్ కట్ అనేది ఎప్పుడైతే మీరు వేసుకోవాలనుకుంటారో ఎయిదర్ మీరు బ్యాక్ ఓపెన్ పెట్టుకోండి, అది చాలా బాగుంటుంది. బ్యాక్ ఓపెన్ పెట్టడం వల్ల ఏంటంటే కిందకి మీకు ఒక వాల్యూమ్తో ఏంటంటే స్టిఫ్నెస్ వచ్చి దానికి మంచిగా లుక్ వస్తుంది. అండ్ ప్రిన్సెస్ కట్ ఇప్పుడు కూడా టిప్ అనొచ్చు. మీరు ఎక్కువగాను పట్టు శారీస్ కానీ లేదా అంటే హెవీ ఉండే శారీస్, బనారసీ శారీస్, ఇటువంటి శారీస్ మాత్రం లేదా ఇక్కత్ ఏదైతే హెవీగా ఉంటుందో బార్డర్ పెద్దగా ఉంటుందో అటువంటి వాటికి మాత్రం ప్రిన్సెస్ కట్ వేసుకోకూడదు. నా నెక్స్ట్ టిప్ అండి ఫ్రెండ్స్, ఎప్పుడైనాను బ్లౌజెస్ వేసుకోవాలనుకుంటే మాత్రం వర్క్ బ్లౌజెస్ ఎస్పెషలీ ఇప్పుడు ఎవ్వరు కూడా మ్యారేజెస్ అవనివ్వండి, ఏ ఫెస్టివల్ అవనివ్వండి, ఏ బర్త్డే పార్టీస్ ఏదైనా ఎక్కువగాను చిన్నదో పెద్దదో వర్క్స్ అనేది మాత్రం వేసుకుంటున్నారు. వర్క్స్ వేసుకున్నప్పుడు మాత్రం మీరు ఒక్కటి మైండ్లో పెట్టుకోండి, కంప్లీట్గా ఈరోజు నేను చూస్తున్నాను పెద్ద పెద్దవి లక్ష్మీ బొమ్మలు కానీ పెద్ద పెద్ద ఫ్లోరల్ వేసుకోవడం కానీ లేదా అంటే కంచిపట్టు అనియండి కుప్పటంలో ఉండే పెద్ద బిగ్ ఫ్లవర్స్ ఏవైతే ఉంటుందో ఆ ఫ్లవర్సే మన బ్లౌజెస్కి వేస్తున్నాం. సో అటువంటిది పెద్దది వేయొద్దు. అండ్ అటువంటి లక్ష్మీలు కూడా పెద్ద పెద్దవి వేసుకోవడం లేదంటే పెద్ద యానిమల్స్ పెద్ద బర్డ్స్ అనేది కూడా మీరు ఈ బ్లౌజెస్కి ఇటువంటిది వేయొద్దు. మధ్య పార్ట్లో వేసుకోవాలి అనుకుంటే కింద బార్డర్ పై బార్డర్ మధ్యలో లైట్గా వేయండి. ఎయిదర్ మీరు స్ట్రైట్గా వేయండి, తక్కువ వర్క్తో వేయండి, లేదు ఆల్ ఓవర్ వేయాలి అనుకుంటే మాత్రం చిన్న చిన్న ఫ్లోరల్స్ వేస్తూ ఏదైతే శారీలో ఉందో ఆ ప్రింట్ వేయండి. బట్ దానికి ఎక్కువ ఎక్స్పోజ్ చేయొద్దు, చాలా ఎక్కువ బ్రైట్గా వేయొద్దు.
అటువంటిది వేస్తే ఏంటవుతుంది అంటే కాన్సన్ట్రేషన్ అనేది ఆ మిడిల్ పార్ట్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్రెడీ హ్యాండ్ అనేది మనం ఏంటంటే కొంచెం కవర్ చేస్తున్నాం కదా, సో కవర్ చేసే బదులు అది మీరు ఎప్పుడైతే బిగ్ ఫ్లవర్స్, బిగ్ బొమ్మలు అటువంటి వేస్తే కాన్సన్ట్రేషన్ దాని మీద పడి ఇంకా హెవీగా హ్యాండ్స్ అనిపిస్తాయి. సో ఫ్రెండ్స్, ఇటువంటివి అవాయిడ్ చేయండి. కొంచెం లీన్గా ఉండే వాళ్ళకి కూడాను హ్యాండ్స్ కొంచెం లావుగా ఉంటాయి. అటువంటి వాళ్ళు నేను ఎప్పుడు కూడా సజెస్ట్ చేసేది ఏంటి అంటే మీకు బాడీకి ఎక్కువ కవర్ చేయొద్దు. చాలామంది ఏంటి అంటే కాలర్, ఈ రోజుల్లో ఫ్యాషన్ కాలర్ నెక్ అనేది అండ్ కాలర్ నెక్ వేసుకుంటారు, మహారాజా కాలర్స్ అంటున్నారు, అటువంటివి వేసేసుకుంటున్నారు. అంటే కంప్లీట్గా వేసేసుకుంటారండి. అండ్ శారీ కూడా దాంతో ర్యాప్ చేస్తారు. అప్పుడు ఏంటవుతుందంటే మన లుక్ మొత్తం అంతా ఒక 7-8 ఇయర్స్ మనం ముందుకు వెళ్ళిపోతాం. అంటే మనం కొంచెం ఎల్డర్ లుక్లో వెళ్ళిపోతాం అనమాట. సో ప్రతి ఒక్కరు ఎల్డర్ లుక్ గురించి కాదు, ఒక యంగర్, ఒక 5-6 ఇయర్స్ మనం కిందకి కనబడాలనుకుంటాం కదా, తక్కువలో కనబడాలనుకుంటా. అందుకే ఏంటంటే ఎక్కువగా ఒకవేళ మీరు వెయ్యాలి అనుకుంటున్నారు, హై నెక్ వేయాలనుకుంటారు, పై వరకు నెక్ వేయాలనుకుంటారు, లేదా అంటే మహారాజా కాలర్స్ వేయాలనుకుంటారు, బోట్ నెక్ కూడా కొంచెం పైనుంచి వేసుకుందాం అనుకుంటారు. అలాంటప్పుడు బ్యాక్కి ఏదైనా ఒక వర్క్ వేయించుకోండి. 1 సైడెడ్ ఆర్ మిడిల్, లేదా నెక్కి ఎటువంటిది కూడా ఒక చిన్న వర్క్ వేయండి. వర్క్ వేసుకొని నేను ప్లెయిన్గా ఉండాలి ఎందుకంటే మా శారీస్ అంత కాస్ట్ కాదు అనుకున్నప్పుడు ఏదైనా ఒక మీ నెక్ అండ్ మీ మొత్తం అంతటికి ఒక లైట్గా ఒక డెఫినేషన్ ఇవ్వండి. ఈదర్ మధ్యలో ఒక ఏదైనా అదర్ కలర్స్తో, అంటే శారీకి ఉండే కలర్స్తోని దాంట్లో బ్యాక్కి ఏదైనా డిజైన్స్ వేయండి, చిన్న బటన్స్లా పెట్టండి, చిన్న బోజ్లా పెట్టండి, లేదంటే ఎటువంటిదైనా ఒక వేరేగా సపరేట్గా కనబడేటట్టు డిజైన్ ఇవ్వండి. ఆ డిజైన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే పై వరకు మీకు నెక్ ఒక కోట్లా కాకుండాను డిజైన్స్ అండ్ రెండు సపరేట్గా కనబడతాయి అండ్ లుక్ చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇవ్వండి. హోప్ ఈసారి ఫెస్టివల్స్ అండ్ మ్యారేజెస్లో కరెక్ట్గా మంచి ప్రాపర్గా శారీకి తగినట్టుగా బ్లౌజెస్ అండ్ మీకు కాన్ఫిడెన్స్గా మీరు చక్కగాను అన్ని బ్లౌజెస్ కుట్టించుకుంటారు అండ్ ఒక సిగ్నేచర్ పెట్టుకుంటారు. ఎవరికైనా చెప్పగలాలి ఫలానా వాళ్ళ బ్లౌజెస్ అంటే ఇటువంటివే వేసుకుంటారనేది. సో ఫ్రెండ్స్, ఇటువంటివి శారీస్ కూడా ఎలా వేసుకోవాలి, ఏంటి వేసుకోవాలి అనేది ఉండే చాలా అన్ని వచ్చే బ్లాగ్స్లో నేను మీకు చెప్తాను. మెనీ మోర్ ఇంకా చాలా ఉన్నాయి నా ఫ్యాషన్ దాంట్లోని. అండ్ సో సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం మర్చిపోవద్దు. అండ్ షేర్ చేశారంటే చాలామందికి చాలా అన్ని ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, లవ్ యూ.